ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి ప్రారంభమైనట్టే కనిపిస్తోంది. పాలకవర్గాల పదవీకాలం ముగియటానికి 3 నెలల ముందే ఈ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సంసిద్ధత వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికైతే ప్రతిపాదనలు పంపింది. మొత్తంగా 4 విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని వచ్చే ఏడాది మార్చిలో తన పదవీ విరమణ చేయనున్నారు. ఈలోపే స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేసి పదవీ విరమణ చేయాలన్న ఆలోచనతో ఆమె ఉన్నారు. అయితే అధికార పార్టీలో ఎన్నికల సన్నాహాలు ప్రారంభమైన ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అసలు కదలిక అనేదే లేదు. కేంద్ర బలగాల సాయంతో ఎన్నికలు నిర్వహిస్తేనే తాము ఈ పోటీలో ఉంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టాక్ వినిపిస్తోంది. గత అనుభవాల దృష్ట్యా స్థానిక సంస్థల విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఎన్నో రకాల ట్విస్టులు మనం చూసాం. అప్పట్లో చంద్రబాబు హయాంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియమితులయ్యారు. కరెక్ట్గా అదే సమయంలో కరోనా కూడా వచ్చింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో తన ఆదేశాలు పాటించలేదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబు మనిషి అంటూ ఆయన్ని తప్పించే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. కానీ చివరికి కోర్టు ఆదేశాలతో నిమ్మగడ్డ నియమితులయ్యారు. ఆయన కమిషనర్గా ఉండగానే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. అయితే ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నీలం సాహ్ని ఉన్నారు. ఆమె జగన్ హయాంలో నియమితులయ్యారు. ఇప్పుడు ఆమె ఎన్నికల నిర్వహణకు ప్రతిపాదనలు పంపితే ప్రభుత్వం నుంచి ఆమోద ముద్ర వచ్చింది. ఇప్పటికే ఆమె నేతృత్వంలో పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలు జరగ్గా ఆమెపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రకరకాల ఒత్తిళ్లు వెళ్ళాయి. ఆమె పెద్దగా వాటికి చెల్లించలేదు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు ఏ స్థాయిలో ఎలా జరుగుతాయో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అర్థమైంది. అందుకే ఎన్నికలను బహిష్కరించేందుకు ఆ పార్టీ ఇప్పటి నుంచే రకరకాల కారణాలను వెతుక్కుంటోంది. ఒక్క ఓటమితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడిప్పుడే ఆ పార్టీలో ఆశావాలు ముందుకొచ్చే అవకాశం అయితే లేదు. కనీసం పార్టీ పిలుపిస్తున్న కార్యక్రమాలకు సైతం పార్టీ శ్రేణులు హాజరవుతున్న దాఖలాలు కూడా కనిపించట్లేదు. పులివెందులతో పాటు ఒంటిమిట్టలో వచ్చిన ఫలితం పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశ నిస్పృహలకు గురిచేసింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంతో పాటు జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్నప్పుడే ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. అటువంటిది ఇప్పుడు ఈ 2 జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓడిపోవటం అనేది ఆ పార్టీకి చాలా నష్టమనే చెప్పాలి. పార్టీలో ఒక అపనమ్మకాన్ని, నైరాస్యాన్ని అలముకునేలా చేసింది ఈ ఫలితం. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలను బాయ్కట్ చేసేందుకే నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. దానికి కారణాలు చెప్పుకునేందుకే కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్ను తెర మీదకు తెచ్చే ప్రయత్నం చేస్తోంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు అధికార నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఓ పద్ధతి ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.